తెలంగాణలో మరో 2 రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా తీరం చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. రానున్న 6 గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. జైసల్మైర్, కోటా, గునా, మాన్లా, అంతర్గత ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉపరితల ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కొనసాగుతున్నట్టు వివరించింది. రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ మా నాగరత్న గారు ఉన్నారు. నాగరత్న గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉంది? యాక్చువల్లీ వర్షాలు ఇంకా మనకి ఉంటాయి. ఇప్పుడు యాక్టివ్ గానే ఉంది మాన్సూన్ ఉండటం. బట్ ద థింగ్ ఈజ్ ఈ ట్రఫ్ ఏదైతే ఉందో కొంచెం హైయర్ లెవెల్ కి మూవ్ అవుతూ ఉండటం వల్ల ఈ తగ్గుదల అనేది ఉంటుంది. సో ఈ రోజు నుంచి లైట్ రెయిన్ గానీ మోడరేట్ రెయిన్స్ కానీ ఉంటాయి. కొన్ని చోట్ల డ్రిజిల్స్ ఉంటాయి. మేడం, అంటే ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు? అసలు ఏమి జారీ చేయలేదండి ఈ రోజు నుంచి. నో ఎల్లో అలర్ట్స్, నో ఆరెంజ్ అలర్ట్స్ ఆర్ రెడ్ అలర్ట్స్. ఓన్లీ థింగ్ ఈస్ థండర్ స్టార్మ్ ఏదైనా 1 or 2 ప్లేసెస్ ఉంటే వాటి జిల్లాలకు థండర్ స్టార్మ్ అలర్ట్స్ ఇచ్చారు. అంటే ఏ జిల్లాల్లో వర్షం ఎక్కువ కురిసే అవకాశం ఉందండి ఈ రోజు? యాక్చువల్లీ ర్యాండమ్ గా చూసుకుంటే మనకి ఈ రోజు కొంచెము ఈ ఈస్టర్న్ పార్ట్, నార్త్ ఈస్టర్న్ పార్ట్ లోని కొంచెం స్కాటర్డ్ రెయిన్ ఫాల్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది జంట నగరాల మీద? ఈ రోజు లైట్ రెయిన్ ఉంటుందండి జంట నగరాలకి. ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది మేడం? ఇలా రెయినీ సీజన్ అంతా ఉంటుంది, యాక్టివ్ గా ఉంది. అట్లీస్ట్ అప్ టు నెక్స్ట్ 1 week ఇట్లాంటి స్థితి ఉంటుంది. తర్వాత కొంచెం డ్రై వచ్చినప్పటికి మళ్ళీ ఆఫ్టర్ 1 week మళ్ళీ ఇది అవుతుంది. అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెలంగాణపై కూడా కొనసాగుతుందా? అయిపోయింది. దట్ మూవ్ టు నార్త్ వర్డ్స్ టువర్డ్స్ మధ్యప్రదేశ్. రైట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.